మన ప్రభుత్వం ఈ 26వ జనవరి నుండి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలను గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాన్ని సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మనం గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరి లబ్ధిదారులకు ఈ పథకాల కింద సాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు, ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇంకొకటి రైతు భరోసా, ఇంకొకటి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ప్రజాపాలన భాగంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి, అంటే ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి 23-24 సంవత్సరంలో 20 రోజులు, కనీసానికి 20 రోజులు పనిచేసి ఉండాలి. వారు వ్యవసాయ కూలీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఈ పై కార్యక్రమం ఇంకనూ మిగిలిపోయిన అర్హులు ఎవరైనా, అంటే ఇప్పుడు మేము ఒక లిస్టు ఇస్తాము, ఆ లిస్టులో ఇంకెవరైనా అర్హులు మిగిలిపోతే దరఖాస్తు తీసుకొని వారికి కూడా ఈ యొక్క 12,000 ఆర్థిక సాయం అందిస్తుంది. రైతు భరోసా అనేది వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయానికి ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడినది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే మామూలుగా గుట్టలు ఉన్నది, రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, మనకు ఒక పాస్బుక్ ఉంటుంది, కానీ ఆ గుట్టలకు ఇప్పుడు ఇవ్వరు. అదేవిధంగా మన ఇండ్ల ప్లాట్లు ఉంటాయి, మనం ఒక 20 గుంటల భూమి ఉంటుంది, అందులో ఒక 2 గుంటలు మన ఇల్లు కోసం తీసుకుంటున్నాం. ఆ 2 గుంటలు తీసేసి మిగతా 18 గుంటలకు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఏమన్నా నాలా కలెక్షన్ చేసుకొని ఏదైనా రియల్ ఎస్టేట్గా చేసుకొని మన దగ్గర ఉండకపోవచ్చు, ఉన్న కాడ అది తీసేసి మిగతా దానికి మాత్రమే వ్యవసాయ యోగ్యమైన ప్రతిదానికి, అది వ్యవసాయం చేస్తున్నావా చేస్తలేవని చూడడు. చేయని దాన్ని కూడా ఈ సంవత్సరం చేయకుంటే నువ్వు ఇప్పుడు నీళ్ళు లేవు, నెక్స్ట్ పంట వేసుకుంటావు కాబట్టి వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ యోగ్యం కానీ అంటే గుట్టలు కానీ, నాలా కమిషన్ కానీ, లేకపోతే ప్రభుత్వం భూమి తీసుకొని ఆ పాస్బుక్ అట్లే ఉన్నది, దాని మీద వచ్చేది ఉన్నది, అవన్నీ తీసేసి మిగతా వాటికి అన్నిటికీ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు, ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులకు చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులకు చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఈ మధ్య కాలంలో మీ సేవలు అప్లై చేసుకున్నారు చాలామంది. వాటి ఏమిందంటే మా కొడుకును దీనిలో కలుపుకొని, మా పిల్లలు అంటే పుట్టిన పిల్లల్ని కలుపుకొని ఒకటి ఇచ్చింది. దాంట్లో ఆ లిస్ట్ కూడా మనకు వచ్చింది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇచ్చినవన్నీ ఇప్పుడు ఆప్షన్ వచ్చింది మనకు, అవన్నీ కూడా దాంట్లో చేరుస్తారు. ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. మా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఎంత ఉందమ్మా లిస్ట్? అది రేషన్ కార్డు, అది ఇప్పుడు వచ్చింది. అది కాక ప్రజాపాలన వచ్చిన అప్లికేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రజాపాలన అప్లికేషన్స్ ఉన్నాయి 130 ప్రజాపాలన అప్లికేషన్స్ ఉన్నాయి, 49 ఈ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది కాక ఇంకా మిగిలిపోయి ఉన్నాం, మా దాంట్లో ఉన్నదన్న దాన్ని కూడా ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఈ నమోదులో తీసుకోవడం జరుగుతుంది. ఈ నమోదులో తీసుకొని వీటిని కూడా రేషన్ కార్డుకు అర్హులుగా అంటే ఎంక్వైరీ చేసి అర్హులుగా గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు అనేది నిత్యం అంటే రోజు జరిగే ప్రక్రియనే. ఇంతకుముందు మనకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాని ప్రకారం ప్రతిరోజు జరుగుతుంది. మీరు ఎప్పుడైనా రేషన్ కార్డు దరఖాస్తు ఈరోజు చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు అందుబాటులో ఉన్నారో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా లేని వాళ్ళు, ఇంకా మేము ఊర్లలో ఉన్నాం, మేము ఎక్కడో ఉన్నాం అన్న వాళ్ళు రేపు కూడా దరఖాస్తు మన పంచాయతీ సెక్రటరీకి. ఇది క్లారిటీ కదా దీనిలో. అదేవిధంగా ఈరోజు గ్రామ సభ కానీ మన ఆధార్ కానీ ఆధార్ చెప్పాను, వీటిని కూడా పరిచయం చేయబడుతుంది. ఇందిరమ్మ ఇల్లు
గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తు స్వీకరించాము. అట్టి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇటు స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో మనం యాప్ ద్వారా అన్ని ఇల్లు తిరగడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇటు స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, 40 ఏళ్ల లోపు వితంతువులు ఉన్నవాళ్ళు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యము కలవారు, భూమి లేని నిరుపేదలు, ఎన్ఆర్ఈ కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది. మొదలు వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామంలో మీ ముందు ఉంచుతున్నాం. 2 జాబితాలు వచ్చినాయి మనకు. ఒకటేమో స్థలం ఉన్న వాళ్ళది ఒక జాబితా వచ్చింది, స్థలం లేని వాళ్ళు ఒక జాబితా వచ్చింది. ఎన్ని ఉన్నాయి మళ్ళీ? స్థలం ఉన్న వాళ్ళే 150 మంది వచ్చిండ్రు, స్థలం లేని వాళ్ళే 68 వచ్చినాయి. అవి కాక ఇంకా మా పేరు రాలేదనే వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు చేసినా కూడా జాబితాలు లేని పేరు చేయవచ్చు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయబడుతుంది. ఇల్లు మీకు ఇచ్చిన లిస్టు ఏదైతే ఉన్నాయో ఈ లిస్టులలో ఉన్న వాళ్ళకి మీరు ఆమోగ్యం, అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఆమోగ్యం పొందితే ఇవి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఇలా ఎవరికి ఇస్తారు, ఏ ప్రయారిటీ తీసుకుంటారు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే వీళ్ళందరూ కూడా అర్హులు అని చెప్పి మనం పంపుతున్నాం. ఇల్లు ఎవరైనా అర్హులని అనర్హులు అని చెప్పి మీరు చెప్పగలిగితే అదే విషయాన్ని ఇప్పుడున్న రైతు భరోసా కానీ, లేకపోతే ఆత్మీయ భరోసా కానీ, ఇండ్లు కానీ, రేషన్స్ కార్డ్స్ కానీ, ఇది గ్రామ సభలో ఆమోదం చెంది అవి మీరు ఓకే అంటే గవర్నమెంట్ పంపిస్తాము. అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు చూసి అందరికి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే చెప్పొచ్చు, లేదు అంటే గ్రామసభ ఆమోదం చెందినట్టు మేము భావించి వాటిని అన్నింటి పంపించడం జరుగుతుంది. ఇది ఈ గ్రామసభ యొక్క ఉద్దేశం. ఇది రేషన్ కార్డ్స్ గవర్నమెంట్ చేసిన లిస్ట్. ఇది 44 మంది. ఎర్రెల్లి సురేష్, జేడుకోతుల శ్రీకాంత్, బొల్లారపు మల్లేష్, బొల్లారపు సురేష్, రామగిరి లక్ష్మణ్, చెన్నాల శశిధర్, కాశెట్టి శ్రీనివాస్, కాశెట్టి శ్రీధర్, కాశెట్టి మల్లారెడ్డి, రామగిరి లక్ష్మి, వేములవాడ ఈశ్వర్, జూన చంద్రయ్య, జున్న ప్రసాద్, కుదరపాటి రాజమ్మ, తుమ్మ రాజమౌళి, భోగ రాజమౌళి, రాజమల్లు, పూరెల్ల రాజు, పూరెల్ల రాజేందర్, చేతల నారాయణ, రాచూరి శ్రీనివాస్, గజ్జి రాజేష్. బొడ్డు రమేష్, శివరాత్రి వినోద్ కుమార్, గజ్జి రమేష్, బుడ్డానపు సతీష్, చెన్నాల స్వామి, సంగ్యం నరేష్, నీలం మల్లేశం, తరగొండ హనుమాన్ శేఖర్, తరగొండ సురేష్, రాధ రేణుక, ఉప్పు మధుకర్, మేకల్ రాజేందర్, రాధా రాజు, గజ్జి మధుకర్, గజ్జి హరీష్, బోడానపు ఆదర్శ్, కాశెట్టి రాజేష్, సింగంశెట్టి మహేష్, సంగ్యం రమేష్, గడ్డం నరేష్, కుర్మాచలం నరేష్, కొండపాకల మనోజ్ కృష్ణ, బయటపల్లి పాపారావు. ఇది 44 గవర్నమెంట్. అదేవిధంగా మనకు మన మీ సేవలు వచ్చి మన ప్రజాపాలన వచ్చి గానలత, కుర్మాచలం విజయలక్ష్మి, చెన్నాల సుమన్ సౌమ్య, ఉప్పు అమృతమ్మ, గాజుల రమ, దూలం రాజశేఖర్, మొహమ్మద్ హసన్ బేగం, కడారి పూదమ్మ, గజ్జి మనోజ్, కాశెట్టి గౌతమి, తడగొండ పూజ, ఉప్పు రజిత. నేను అనేది ఏంటంటే ఇండ్లు ఉన్నాయి, దీనిలో కూడా రావచ్చు కొన్ని డూప్లికేషన్, అది మళ్ళీ తీసేస్తుంది దాన్ని. ఇది రావచ్చు, ప్లస్ మనకు మీ సేవలు అప్లై చేసిన దాంట్లో కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నా దానికి తీసేసి మా వాడికి కొత్తది ఇవన్నీ దాంట్లో కొన్ని. అది ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో ఉండొచ్చు, మీరు మీ సేవలు అప్లై చేసిన దాంట్లో కూడా ఉండొచ్చు.
ఏదో ఒకటి మాత్రం వర్తిస్తుంది. ఉప్పు పద్మ, వెలుగూరు రజిత, గజ్జె అంకిత, అక్కెపల్లి మమత, పొన్నం జమున, చెన్నాల స్వర్ణరేఖ, కాశెట్టి అర్చన, పాల సుప్రియ, గజ్జి భూదేవి, నాయని శారద, మేకల సుచరిత, రాచూరి నాగలత, కట్కం శ్వేత, ఉప్పు మాధవి, కాసారపు సౌజన్య, కాశెట్టి అనూష, ఉప్పు పావని, ఉప్పు గంగా జమున, గడ్డం మమత, తడగొండ సంధ్య, కొండపల్కల శ్యామల, కొండపల్క సత్యనారాయణరావు, పొట్లపల్లి సతీష్రావు, ఉప్పు లావణ్య, కోడిపత్తి భూషయ్య, రాధ లావణ్య, రామగిరి లక్ష్మి. చెన్నాల కీర్తి, బోధనపు ఉదయశ్రీ, రాజు స్రవంతి, బోధనపు లచ్చవ్వ, రాధ లచ్చవ్వ, ఉప్పు మహేష్, బొడ్డు లిఖిత, మేకల లలిత, చానెల దివ్య, కాశెట్టి నవ్య, లెక్కల శిరీష, పూరెల్లి వనజ, పూరెల్లి అనిత, బోధనపు అరుణ, ఉప్పు పావని, గండ్ర మౌనిక, ములుగూరి గౌతమి, పూసాల సునీత కుమార్, సునీల్ కుమార్, ఉప్పు లక్ష్మి, రామగిరి శంకర్ బాబు. బాలసాని హారిక, బాలసాని మనోజ, తారల్ల వనజ, తడగొండ శాంత, తడగొండ సబిత, చేవెళ్ల స్రవంతి, తూకుంట్ల సౌజన్య. ఇవి ప్రజాపాలన మీద చేసుకున్న అప్లికేషన్స్.